Hi friends, this is Sivakumar from Srivas Sri Entertainment YouTube channel. Welcome to my channel friends. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి. ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. దీనివలన మేము తద్దినాలు పెడుతున్నాం కదా, మహాలయ పక్షాలు పెట్టాలా వద్దా, మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి, పితృ కార్యాలు చేయకపోతే ఏమవుతుంది మరియు పితృ దోష నివారణ మార్గాల గురించి క్లియర్ గా తెలుసుకోవచ్చును. అంతేకాదు మొదటి భాగమైన పితృ కార్యాలు విశిష్టత వీడియోను ఇంతవరకు మీరు చూసి ఉండకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, దయచేసి ఆ వీడియో కూడా చూడండి. నిజంగా పితృదేవతలకు ఆకలా అనే సందేహం కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది, వర్షం వలన అన్నం లభిస్తుంది, యజ్ఞం వలన వర్షం కురుస్తుంది, ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమవుతుంది. అంటే అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి, మేఘాలు వర్షించాలంటే దేవతలు కరుణించాలి, దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి, వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి ఆవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు. మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి శుక్ల కణముగా రూపొంది స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది. మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృరుణం తీరుతుంది. రుణం తీరడమే మోక్షం. తద్దినాలు పెడుతున్నాం కదా, మహాలయ పక్షాలు పెట్టాలా అనే సందేహం తిరిగి కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమి? వారి గతి అధోగతేనా అంటే కాదు అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లి కాని సోదర సోదరీలు మరణించి ఉండవచ్చు, లేదా పెళ్లైనా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు, లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు, లేదా యుద్ధాలలో కాని, శిక్షల ద్వారా కాని, ఆత్మహత్యల ద్వారా కాని, ప్రకృతి వైపరీత్యాల, భూకంపాలు, వరదలు ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికీ కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృ తిథి నాడు 3 తరాల వారికి తండ్రి, తాత, ముత్తాత మాత్రమే తిలోదకాలతో పిండ ప్రదానం ఇవ్వబడుతుంది. కాని ఈ మహాలయ పక్షాలు 15 రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక పుత్రులు లేని గురువులకు, గురువు కూడా తండ్రితో సమానం, స్నేహితులకు కూడా తిలోదకాలతో పిండ ప్రదానం ఇచ్చే అర్హత, అధికారం ఉంది. దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలని, పిల్లపాపలతో ఆనందంగా ఉండాలని దీవిస్తారు. మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?
సాధారణంగా తండ్రి చనిపోయిన తిథి నాడు మహాలయం పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వపితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి. క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి. భార్య మరణించిన వాడు విధవ నవమి నాడు అనగా 9వ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చీర పెట్టి సత్కరించి పంపాలి. చిన్న పిల్లలు చనిపోతే వారికి 12వ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు 10 సంవత్సరములు దాటనివారు. ఒకవేళ 10 సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే ఆ పిల్లవాడు మరణించిన తిథి నాడే మహాలయం పెట్టాలి. ఇక ప్రమాదాలలో కాని, ఉరిశిక్ష వల్ల కాని, ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థి నాడు అనగా అమావాస్య ముందు రోజున పెట్టాలి. నిజంగా పితృకార్యాలు చేయకపోతే ఏమవుతుంది? స్వకులం పీడే ప్రేతః పరచ్ఛిద్రేణ పీడయేత్ జీవన్ స దృశ్యతే స్నేహి మూతో దుష్టత్వమాప్నియాత్ అని గరుడ పురాణంలో ఉంది. ఈ శ్లోకం అర్థం ప్రతి ఒక్కరూ ఒక పలక మీద వ్రాసి నిద్రలేవగానే కనిపించే విధంగా పెట్టుకోవాలి. గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు చెప్పిన సత్యం ఇది. కడుపులో పెట్టుకుని పెంచి పెద్ద చేసి ప్రాణాలు పోయిన తరువాత కూడా ఇంటి చూరట్టుకొని వేళ్లాడిన పితరులను నిర్లక్ష్యం చేసి వారికి ప్రేత రూపం విడిపించకపోతే ఏం జరుగుతుందో ఇందులో చెబుతున్నాడు. ప్రేత రూపం విడిపించని కులాన్ని, కులం, వంశం, పితరులే నాశనం చేస్తారు. అది తామే స్వయంగా చేయవచ్చు లేదా శత్రువుల చేత చేయించవచ్చు. శరీరం ఉన్నప్పుడు నావాళ్లు అనుకుని ప్రేమతో సాకిన పితరులే ప్రేత రూపం విడిపించకపోతే ఆగర్భశత్రువులుగా మారి పీడిస్తారు. ప్రేతలు ఎవరెవరిని ఎలా బాధిస్తాయో విష్ణుమూర్తి గరుడునికి చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి మహాలయ పక్షాలు, తిస్రోష్టకాలు, అమావాస్య ప్రాధాన్యత తెలుసుకుని పితరులను అర్చించాలి. వీలైతే ఈ మహాలయ పక్షాలలో ప్రతిరోజు పితృదేవతా స్తుతి పఠించాలి. పితృదోష నివారణ పద్ధతులు. పితృదోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కాని, తల్లిదండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు, కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం, పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తి కాక ముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదుర్కోవడం, గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం, కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషి తన జీవితంలో పితృరుణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు, వారికి ముక్తి లభిస్తుంది. మృత్యువు తరువాత వారి సంతానము వారి తండ్రి గారికి శ్రాద్ధము చేయని ఎడల లేదా వారి జీవితావస్థను అనాదరణ చేసిన ఎడల పునర్జన్మలో వారి కుండలిలో పితృదోషము కలుగును. సర్పహత్య పాపము లేదా ఏదైనా నిరపరాధిని హత్య చేసినా కూడా పితృదోషము కలుగును. పితృదోషమును నివారించుటకు నియమించబడ్డ పితృ కార్యములు చేయవలెను. యది మీకు సంభవము కాని ఎడల పితృపక్షములో శ్రాద్ధము చేయవలెను. నియమిత కాకులకు మరియు కుక్కలకు భోజనము పెట్టవలెను. వట వృక్షమునకు నీరు పోయవలెను.
బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. గోవును పూజించవలెను. విష్ణువును పూజించుట లాభదాయకము. పితృదేవత నమోస్తుతే. అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తూ మీ దీటి శివకుమార్.